UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు చెప్పండి, ఈ నీళ్ళ ట్యాంకులు ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు? అలాగే అసలు చాలా మందికి డౌట్, మాకు గృహయోగం ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతూ ఉంటారు. ఏ పరిహారాలు ఏమైనా ఉంటాయా గృహయోగం కలగటానికి? దానికి సంబంధించి చెప్పండి. సరేమ్మా, అంటే సాధారణంగా మనిషికి అంటే గృహయోగం అనేది ప్రతి అబ్బాయికి కూడా పెళ్ళి గృహం రెండు కూడా ఇంపార్టెంట్. ప్రతి వాడికి కూడా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అంటే గృహం అనేది చాలా ఇంపార్టెంట్. అది సాధారణంగా ఏంటంటే మన జన్మ జాతకాన్ని బట్టి, మారుతున్నటువంటి గ్రహాలను బట్టి, దశ అంతర్దశలను బట్టి గృహయోగం అనేది ఏర్పడుతుంటుంది. అది ప్యూర్గా అతని యొక్క ఆస్ట్రాలజీ అంటే జన్మజాతకం ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇక వాస్తురీత్యా గృహయోగం ఎప్పుడు కలుగుతుంది అన్నది ఆల్రెడీ గృహంలో వీళ్ళు నివసిస్తుంటారు కాబట్టి ఆ గృహం వాస్తుపరంగా కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా మీరైతే ఏ ఇంట్లో ఉంటున్నారో, అంటే మొత్తం యజమాని కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉంటున్నారో, సాధారణంగా ఆ యజమానికి ఒక ఇల్లు ఉంది, అతను ఇంకొక ఇల్లు అనుకోవచ్చు, పిల్లల కోసం అనుకోవచ్చు. అతను ఉన్న ఇంటికి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ మాత్రమే అతను ఇల్లు కట్టుకోవడం కానీ కొనడానికి కానీ ప్రయత్నం చేయాలి. ఆయన అద్దింట్లో ఉన్నప్పటికీ, అద్దింట్లో ఉన్నప్పుడు కూడా అది వర్తించదు. అద్దింట్లో సొంత లేదు, మనకి ఏదో బేస్ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ ప్రయత్నం చేసినప్పుడు తొందరగా దొరుకుతుంది. ఇంట్లో కూడా దొరుకుతుంది, కానీ అది మన శాస్త్రం కాదు కదా, అలాగని చాలా అవకాశాలు పోగొట్టుకుంటాం. సొంత ఇల్లు ఉన్నప్పుడే అది వర్తిస్తుంటుంది. సో అది ఆ తూర్పు కానీ ఉత్తరం కానీ వెళ్ళినప్పుడు కొంత తొందరగా దొరుకుతుంది అన్నమాట. సో అది జాతక రీత్యా కూడా దానికి మన దశలు సపోర్ట్ చేయాలి. ఎప్పుడు సపోర్ట్ చేయాలంటే మన యొక్క జన్మ లగ్నాన్ని బట్టి, జన్మ రాశిని బట్టి చతుర్థ భావం అన్నది మన గృహాన్ని చెప్తూ ఉంటుంది. అంటే చతుర్థ భావం పైన శుభదృష్టి ఉన్నప్పుడు కానీ, గురువు ఏదో వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుత జాతక ప్రకారం మనకి గురువు మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి మకర రాశి వారికి 4వ స్థానం అయింది కాబట్టి వాళ్ళు గృహప్రవేశం అది ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు, కుదురుతుంది. అలాగే చతుర్థ దశలను బట్టి అంతర్దశలను బట్టి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రారంభం అయినప్పుడు కంపల్సరీగా గృహయోగం ప్రారంభమవుతుంది. ఓకే. అంటే ప్రస్తుతం మరి ఈ శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు కాబట్టి, మీనరాశి వారికి ఇప్పుడే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి, ఈ మీనరాశి వారికి ఏమైందంటే ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఖర్చు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. అంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఖర్చు స్థానం కూడా యాక్టివేట్ అవ్వాలి. మనకి 12వ భావం ఖర్చు లేకుండా మన ఇల్లు కట్టుకోలేం కదా. పెళ్లి కావాలన్నా వ్యయం యాక్టివేట్ అవ్వాలి, ఇల్లు కట్టాలన్నా కూడా వ్యయ భావం యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు మీనరాశి వారికి 12వ భావంలో శని రావడం వల్ల అతను ఖర్చు మొదలైంది. అతను అప్పు చేయిస్తాడు, దాచుకున్న డబ్బును ఖర్చు పెట్టిస్తాడు, ఉన్న బంగారాన్ని కూడా అమ్మిస్తాడు. సో ఈ ఖర్చు చేయిస్తాడు కాబట్టి ఇదే టైంలో మీరు ఒక గృహం ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి, ఏదో ఉన్న డబ్బుతో ఒక స్థలం కొనుక్కొని బ్యాంక్ లోన్ వాడితో గృహం ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇదంతా కూడా 12వ భావంలో శని ఉండగా మీకు ఇల్లు ఏర్పడిపోద్ది. ఆ తర్వాత జన్మశనికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకనే ఇల్లు కట్టిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత ఎవరికైనా 2-3 సంవత్సరాల గృహంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఒత్తిడి ఉంటుంది, కానీ ఈ గృహం ఇన్స్టాల్మెంట్ తీర్చాలి కదా, అతను కానీ కొద్దిగా ఒత్తిడి ఫీల్ అవుతుంటాడు. అయినప్పుడు కూడా నెమ్మదిగా తీర్చేసి ఈ ఏలినాటి శని పూర్తి అయ్యే లోపల ఇతను ఇల్లు సొంతం అవుతుంది. అలాగే ఒక 50 లక్షలు పెడితే అది ₹1,00,00,000 అవుతుంది. అందుకని ఏలినాటి శని ప్రారంభమైన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా కుదురుతుంది. అది సాధారణంగా ఏలినాటి శని ప్రథమసారి వచ్చినప్పుడు సాధారణ ఎడ్యుకేషన్లో ఉంటారు. సెకండ్ టైం వచ్చినప్పుడు సాధారణ 30 దాటాక 20 దాటాక సెకండ్ టైం వస్తుంటుంది చాలా మందికి. ఆ టైంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది. అదొకటి. అలాగే మనం ఉన్నటువంటి ఇంట్లో కూడా, మనం అద్దిల్లులోనే ఉన్నాం అనుకోండి, ఆ అద్దింటికి కూడా వాస్తు కరెక్ట్గా ఉండాలి. అలాగే ఈ వాటర్ ట్యాంక్ అన్నది 2 రకాలుగా ఉంటుంది. భూమిలో ఉన్నది ఉంటుంది, మన పైన కూడా ఉంటుంది. భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా తూర్పు భాగంలో కానీ అంటే ఈశాన్య భాగంలో ఉండాలి. అంటే ఈశాన్య భాగం కుదరినప్పుడు తూర్పు భాగంలో ఉండాలి తప్ప తూర్పు ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు. అలాగే ఉత్తర ఈశాన్యంలో ఉండొచ్చు, ఉత్తరంలో ఉండొచ్చు, కానీ ఉత్తర వాయువు వైపు వెళ్ళకూడదు. అది భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ వర్తిస్తుంది. భూమిలో ఉన్న వాటర్ ట్యాంకు కంపల్సరీ మూత అయితే వేస్తారు. ఆ వాటర్ ట్యాంక్ పైన వాహనాలు నిలపడం కానీ నడకలు కానీ ఉండకూడదు 99%. అక్కడ వాటర్ ట్యాంక్ అంటే ఒక గంగాదేవి జలతత్వం అంత అమ్మవారు తల్లి కాబట్టి దాని మీద నడిచే ప్రయత్నం చేయకూడదు, దాని మీద వాహనాలు పెట్టకూడదు. అది నియమం పాటిస్తే మంచిది. చిన్న ఇంట్లో పాటించకపోతే మనం ఏం చేయలేం. అలాగే ఏంటంటే కొన్ని గుమ్మానికి ఎదురుకుండా కూడా వాటర్ ట్యాంక్ రాకూడదు. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మన గుమ్మం దిగి వాటర్ ట్యాంక్ దాటి బయటికి వెళ్ళకూడదు. అలా చేయడం వల్ల కూడా అది గొయ్యి కదా, గొయ్యిలో పడినట్టు ఉంటుంది అన్నమాట జీవితం. అందుకని వచ్చినప్పుడు కూడా అలా ఉంటుంది.
పొరపాటున దానిపైన కప్పు ఏ తుప్పు పట్టి దానిలో పడతాం, ఓకే. చిన్నపిల్లలు పడవచ్చు. అందుకని అది శాస్త్రబద్ధంగా పెట్టారు, సైంటిఫిక్గాను పెట్టారు. సో ఈ విధంగా ఉంది. అదే నైరుతి అంటే పైన పెట్టుకునేది మాత్రం ఎంతసేపు కూడా నైరుతి భాగంలో పెట్టుకోవడం ఏర్పాటు చేసుకోవాలి. నైరుతి భాగంలో మిగతా భాగాలు కానీ ఎత్తుగా, అది కూడా డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా ఒక 4 స్తంభాలాగా ఏర్పాటు చేసి దాని మీద పెట్టుకుని నైరుతి అనేది నెంబర్ 1. మిగతా భాగాలంటే వాయువులో కొంతమంది పెడుతున్నారు కానీ కొద్దిగా ఆర్థికపరమైన చికాకులు రావడం జరుగుతుంది. దక్షిణం కానీ పడమర కానీ పెట్టుకుంటే నైరుతి భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఆ యజమాని కొండంత ధైర్యంగా ఉంటుంది అన్నమాట. వాడి వెనకాల ఒక పెద్ద బ్యాంక్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, ధైర్యంగా ఉంటుంది. మిగతా భాగాలు పెట్టినప్పుడు దాని ప్రభావం అది కనపడుతుంది కదా, ఇది ఇలాగా అది అలాగా చేసుకోవచ్చు. సో ఏదైనా వాటర్ ట్యాంక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే సొంత గృహం కాబట్టి మొత్తం అన్ని రకాలు కరెక్ట్గా ఉండాలి. అలాగే ఏంటంటే మనకి అద్దెకి ఇల్లు అయినా సరే వర్గులు అని ఉంటాయన్నమాట కొంతవరకు. అంటే ఆ వర్గాలు ఈ ఇంట్లో ఉండాలి, కా వర్గాలు ఉండాలని అది ప్రతి పంచాంగంలో ఉంటుంది. ఆ వర్గును కూడా పాటించి మీ యొక్క పేరుకి అంటే మీ యొక్క నేమ్కి ఏది సరిపోతుందో అది చూసుకోవాలి. ఏ వర్క్ సరిపోతుందో చూసుకొని ఆ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు మీరు అందులో మీరు ఎంబటినే వేరే గృహం కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనకి వ్యతిరేకంగా మాత్రం కొనుక్కుంటే కొంత ఇబ్బంది అవుద్ది. అది ఆ వర్గని కా వర్గని చా వర్గని ఉంటాయి. సో దాన్ని బట్టి నిర్ణయించుకొని ఆ దిక్కులో ఉండాలన్నమాట. అది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి ఆ వర్క్ కూడా సూట్ అవ్వాలి. కొంతమంది భార్యకి సూట్ అవుతే భర్తకి సూట్ అవ్వడం అలాగే ఉండదు. అందరికీ చూసుకొని కామన్గా ఒక దిక్కు సెలెక్ట్ చేసుకొని ఆ దిక్కులో మీరు నివసించినప్పుడు కంపల్సరీగా ఆ ఇంట్లో ఆర్థికపరమైన సక్సెస్ ఉంటుంది, వేరే గృహం కొనుక్కున్నట్టు ఉంటుంది, అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ వర్గులు కూడా పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని కొలతలు కూడా పాటిస్తుంటారు కానీ అవన్నీ ముందు మనం సింపుల్గా ఏంటంటే అది మనకి తూర్పు సరిపోతుందా లేదా, ఉత్తరం సరిపోయిందా లేదా, అది ఒక సిద్ధాంతంగా నిర్ణయించుకొని ఆ ఇంట్లో దిగడం వల్ల దానికి ప్రోగ్రెస్ బేగా వస్తుంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి పేరుకి ఆ నగరం పేరు కూడా కొంతమంది సరిపోదు. చాలామందికి హైదరాబాద్ సూట్ అవుతుంది, కొంతమందికి హైదరాబాద్ సూట్ అవ్వకపోవచ్చు. సో అలా కూడా వాళ్ళు ఉన్నటువంటి గ్రామం కూడా సరిపోవాలి, వాళ్ళు ఉన్నటువంటి వీధి కూడా సరిపోతే అది ఇంకా బాగుంటుంది. అంటే మనం పాటించడానికి ఇవన్నీ కుదురుతాయంటే నేను చెప్పలేను కానీ కొంతవరకు మనకి హైదరాబాద్ సూట్ అవుతా సూట్ అవుదా, లేదా కరీంనగర్ సూట్ అవుద్దా అది చూసుకోవడం. లేదు దాని తర్వాత మనకి కొత్తపేట సూట్ అవుద్దా, బంజారా హిల్స్ సూట్ అవుద్దా, జూబ్లీ హిల్స్ సూట్ అవుద్దా అది కూడా చూసుకొని అప్పుడు మనకి ఏ దిక్కు సరిపోద్ది, ఉత్తర దిక్కు తూర్పు పడమర దిక్కు చూసుకొని అందులో నివాసం తీసుకొని ఆ స్థలం కూడా ఎటువంటి వీధి పోట్లు లేకుండా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటే అందులో సాధారణ భిక్షగాడైనా కోటీశ్వరుడిగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే కోటీశ్వరుడు అంటే సాధారణంగా వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎంతోమంది ఈ హైదరాబాద్ మహారాణి కట్టుబట్టలతో వచ్చి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఈరోజు ఉండడం మీరు చూస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా మనకి సరిపోతుందా లేదా చూడడం. అంటే మనం ఒక చోట ఉన్నాం, ఒక 6 నెలలు సంవత్సరం అయింది, నో ఇంప్రూవ్మెంట్ అంటే అది మనకు ఖచ్చితంగా సూట్ అవ్వలేదని అర్థం. మార్చే ప్రయత్నం చేసుకుంటే మార్పు అభివృద్ధికి కారణం అవుతుంటుంది. సో అలాగే మన సూట్ అయిందా లేదా మన మనసే చెప్తుంటుంది. లేనప్పుడు మనం ఒకరిని సంప్రదించి మనకి అన్ని విధాలా సూట్ అయింది చూసుకుంటే 100% వస్తుంది. కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఇప్పుడు చాలామందికి ఉన్నారు, నెలకి 2 లక్షలు 2,50,000 కూడా తెచ్చుకున్నారు, కానీ వివాహాలు అవటం లేదు. ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అవటం లేదో, ఫారెన్లో అవుతుందో, బెంగళూరులో ఉంటుందో అవుతుందో, ఒకసారి ఆ మార్పు చూసుకుంటే జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం కూడా చేసి దాన్ని మనం మనం ఎత్తుక్కోవడం మంచిది. ఆ విధంగా చేసుకోవడం వల్ల అన్ని కూడా సర్వదా శ్రేష్టంగా ఉంటుంది. మనం ఒక చోట బాగులేదంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం ఒకసారి ప్రయత్నం చేసి కంటిన్యూ చేద్దామా మానేద్దామని నిర్ణయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని వదులుకోక తప్పదు, కొన్ని నాట్లో కొన్ని పట్టుకోక తప్పదు. అది నిర్ణయించుకుంటే ఖచ్చితంగా జీవితం బాగుంటుంది.